హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబీ మర్దల్ గోల్డెన్ టాక్స్. ఇక్కడ అయితే నవ్తేజ్ బర్త్డే కోసం ప్రీ షూట్ చేద్దామని చెప్పి తీస్తున్నాం అనమాట వీడియో అంతా. అది ప్రొజెక్టర్లో వేయడానికి బర్త్డే రోజు. సో ఇక్కడ అన్నయ్య వచ్చేసాడు. ఏ క్లిప్ ఫస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పి వీఆర్ థింకింగ్ అనమాట. అక్కడ వీడియోగ్రాఫర్ కూడా వచ్చేసాడు సాంగ్ షూట్ చేయడానికి. సో మేమైతే ఫస్ట్ క్లిప్ ఇట్లా బెడ్ మీద ప్లాన్ చేసామన్నమాట. అండ్ అక్కడ అన్నయ్య చిన్నోడిని పిలుస్తున్నాడు, వాడేమో ఫుల్ ఏడుస్తున్నాడు. ఇక్కడ ఇంకా వానికి అలా టెడ్డీ బియర్స్ అది ఇది చూపించి కొంచెం అట్లా టెంప్ట్ చేసి క్లిప్ అయితే తీస్తున్నాము. అక్కడ ఇంకా చాలా ఏడుస్తున్నాడు వాడు, అయినా కానీ బికాజ్ ఆ వామ్ లైట్స్కి దానికి వానికి పడదు అలా. అండ్ వానికి ఏసీ చాలా అలవాటు అన్నమాట. సో అందుకు ఇంకా అలా వాళ్ళ మమ్మీ అట్లా ఆడిపిస్తుంది. అండ్ ఇక్కడ మా తిప్పలు అంతో ఇంతో కాదు, అక్కడ వీడియో అవుతుంది, ఇక్కడ మేము యూట్యూబ్ వ్లాగ్ తీసుకుంటున్నాం. ఇంకా పిల్లల హడావుడి చాలా గోలగోల ఉండే ఆ రోజైతే. ఇంకా వాడిని ఎలా నవ్వుపిద్దామా అని ట్రై చేస్తే వాడు లాస్ట్కి ఫైనల్గా ఒక క్లిప్ అయితే ఇచ్చాడు నవ్వుకుంటూ. సో వీఆర్ హ్యాపీ అనమాట. ఇక్కడ నెక్స్ట్ క్లిప్కి మేము రెడీ చేస్తున్నాం వాడిని, మొత్తం డ్రెస్సెస్ చేంజ్ చేసి. అండ్ అక్కడ మా పెద్ద మమ్మీ వీళ్ళందరూ ఉండే అనమాట. అండ్ నెక్స్ట్ క్లిప్ అయితే హాల్లో చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా అక్కడ మళ్ళీ టీవీలో ప్లాన్ చేసుకుంటూ ఇక్కడ చూస్తుంటూ చూడండి వాడు ఎలా ఏడుస్తున్నాడు, అసలు చాలా ఏడ్చేశాడు. అండ్ అప్పుడే వాడికి ఇంకా చెవు కుట్టించాము. సో ఆ పెయిన్ ఉండే అనమాట, దానికి వాడు ఇంకా ఏడుస్తున్నాడు. లైక్ డ్రెస్సెస్ వేసినా తీసినా అది కొంచెం తాడుతుంది అనమాట. అండ్ హాల్లో ప్లాన్ చేస్తే ఇలా పెద్దనాన్న వీళ్ళందరూ క్లాప్స్ కొట్టి వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ చూడడానికి, నవ్వడానికి అండ్ క్లిప్ మంచిగా రావడానికి మెయిన్గా. అండ్ ఇక్కడ వీళ్ళ అక్కలు అయితే అస్సలు ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేశారు. అండ్ అట్లానే వాళ్ళు ఉంటే వాడు చాలా నవ్వుతాడనమాట. సో వాళ్ళది కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండే వీడియోలో. అండ్ కెమెరామెన్ అన్న తిప్పలైతే ఇంత అంత కాదు, బికాజ్ ఎన్ని చేసినా వాడు ఒక క్లిప్ ఇవ్వడానికి అయితే చాలా చాలా టైం ఇచ్చాడనమాట. దో అది ఆయన ప్యాషన్ అయినా కానీ చాలా పేషెన్స్తో తీసాడనమాట వీడియో. బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మేము అది కూడా ఇంకో వ్లాగ్లో మీకు పెడతామన్నమాట. లైక్ ఆ సాంగ్ ఏంటి, వాడికి క్లిప్స్ ఎలా వచ్చాయి, వీడియో మొత్తం అవుట్కమ్ ఎలా వచ్చింది, వాడు ఎన్ని డ్రెస్సెస్ చేంజ్ చేశాడు, అన్నీ ఆ వ్లాగ్లో తెలిసిపోతాయి మీకు. సో వెయిట్ ఫర్ దట్ వ్లాగ్, ఖచ్చితంగా చూడండి. ఇంకా ఇంతే, మేము టాయ్స్ వేసి అన్నీ ఆడిపిస్తుండే అనమాట వాడితోటి. ఇంకా 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 మంచి క్లిప్స్ రావాలని చెప్పేసి అలా. ఇంకా అందులోనే మేము కొన్ని బ్యానర్ పిక్స్ అండ్ ఇంకా పోజెస్ కొన్ని క్లిప్స్ అలా తీసుకున్నాం అనమాట. సో అలా చాలా ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది, లైక్ అది కూడా అప్కమింగ్ వీడియోస్లో మీకు తెలిసిపోతుంది. మేము కొంచెం క్రియేటివ్గా వాడి కోసం థింక్ చేసి అలా ఒక క్రియేటివిటీతో వాడి నేమ్తో కొంచెం అలా సెట్ చేసామన్నమాట. ఆ పిక్స్, ఆ నేమ్స్ మీకు అవి చూస్తే నెక్స్ట్ వీడియోలో తెలిసిపోతుంది. అండ్ సో ఫొటోస్ అయితే ఇప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు, వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. చూడండి అక్కడ నేను డ్యాన్స్ చేస్తున్నాను, లైక్ వాడికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను డ్యాన్స్ చేస్తుంటే వాడు అలా నవ్వుతున్నారు. ఇంకా వాళ్ళ నాన్నమ్మ తాతయ్య కూడా అక్కడ క్లాప్స్ కొట్టి వాడిని కొంచెం నవ్వుపిస్తున్నారు. ఇంకా ఇంతే ఉండే ఆ రోజంతా. మాకు మార్నింగ్ 9-10 కలా స్టార్ట్ చేసాం అండ్ మొత్తం షూట్ అంతా అయిపోయేసరికి నైట్ 10 అయిందనమాట. మాకు యాక్చువల్లీ చైర్లో ఒక పిక్ కావాలని అనుకున్నాం అనమాట. బాబీ అక్కడ చైర్లో కూర్చోపెట్టి ఆడిపిస్తుంది. ఆ పిక్ మాత్రం అస్సలు ఇవ్వట్లేదు, చాలా ఏడుస్తున్నాడు వాడు. ఆ పిక్ మేము ఒక టైప్గా ఊహించుకొని అనుకున్నాం అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే పిక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫైనల్గా ఆ పిక్ అయితే తీసాము. ఇక్కడ వాళ్ళ అక్క, లైక్ ప్రిన్సీ అనమాట, ఆడిపిస్తుంది వాడిని. వాడికి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం అనమాట. తిను హనీ. అండ్ అక్కడ పెద్దనాన్న కూడా ఆడిపిస్తున్నారు, అంటే వాళ్ళ తాతయ్య. సో అలా టెడ్డీ బియర్స్ చూపించి ఇక్కడ గన్స్ అని అవి ఇవి టాయ్స్ పెట్టి ఆడిపిస్తే లాస్ట్కి ఫైనల్గా అయితే ఒక పిక్ వచ్చింది. ఆ పిక్ మీరు చూడాలి అనుకుంటే కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో వస్తాయన్నమాట. ఇక్కడ పిక్ అయిపోగానే ఇప్పుడు బాబీ షూట్ అనమాట. సో తను ఒక చిన్న క్లిప్ ఉండే తనది, అండ్ అయిపోయింది అక్కడ క్లిప్. ఒక 1 షాట్కే క్లిప్ అయితే వచ్చేసింది, కానీ చాలా బాగా వచ్చింది. ఇక్కడ మేము మళ్ళీ డ్రెస్ చేంజింగ్ చేస్తున్నాం అనమాట, బికాజ్ వాడికి నెక్స్ట్ కృష్ణుడిది వెయ్యాలి సాంగ్లో. సో అలా చూసారు కదా, అట్లా మేము ఆరెంజ్ తీసుకొని వాడికి ఇట్లా 3 నామాలు పెట్టి
అలా చేసామన్నమాట. బట్ అక్కడ కూడా వాడు ఏడుస్తున్నాడు బికాజ్ మార్నింగ్ నుండి వానికి వామ్ లైట్స్ ఇంకా అలా ఫ్లూట్ ఇచ్చి అక్కడ క్లిప్ అయిపోయింది, బాగా వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ వాటర్లో వాని కోసం వాటర్ టబ్ తెచ్చామన్నమాట. సో అక్కడ అన్నయ్య బాబీ ఆడిపిస్తున్నారు, ఆ క్లిప్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ అలా వాని కోసం వాటర్ పోసి, వానికి వాటర్ అంటే బేసికలీ చాలా ఇష్టం. అండ్ ఆ వాటర్ టబ్ కూడా వాని కోసం ఆన్ ది స్పాట్ మార్నింగే వెళ్ళి కొనుక్కొచ్చామన్నమాట. అండ్ ఎందుకంటే మాకు దాంట్లో కూడా ఒక పిక్ కావాల్సి ఉండే, కానీ పిక్ బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. అండ్ ఇక్కడ మేము ఇట్లా చందమామతో ఒక క్లిప్ అనుకున్నాము, దానికోసం ట్రై చేస్తున్నాము, కానీ వెదర్ చాలా అసలు సపోర్ట్ ఇవ్వలేదు అక్కడ మాకు. కాకపోతే ఫైనల్గా అయితే వచ్చింది కొంచెం. ఇంకా అక్కడికి వాడు కూడా చాలా టైర్డ్ అయిపోయాడు. సో అట్లా వాడికి జోజో కొడుతుంటే వాడు కొంచెం స్లీప్లోకి వెళ్తున్నాడు. బట్ అట్ ది సేమ్ టైం మళ్ళీ వాడిని లేపుతున్నాం మేము, బికాజ్ షూట్ అంతా కంప్లీట్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ అయితే ఫైనల్గా ఒక అవుట్పుట్ వచ్చేసింది. ఇది మేము పెంట్ హౌస్ మీద చేసామన్నమాట, అక్కడైతే కొంచెం స్పేషియస్గా ఉంటుందని చెప్పి. అండ్ ఇంక ఇదంతా ఇక్కడ చూడండి, అలా చూపిస్తున్నాడు మాకు ఇట్లా వచ్చింది క్లిప్ అని. ఇక్కడ బాబీ చందమామ చూపించుకుంటూ ఆడిపిస్తుంది. బేసికలీ వానికి చందమామ అంటే ఇష్టం. అండ్ ఇక్కడ మేము క్రాకర్స్ కూడా పెట్టాం కొన్ని, కానీ ఫస్ట్ టైం అదంతా కొంచెం ఫ్లాప్ అయినట్టు అయింది, కానీ అవుట్కమ్ మాత్రం బాగా వచ్చింది. ఫైర్ వర్క్స్ కోసం ఆ రోజు బయటికి వెళ్తే కూడా అవి దొరకలేదు. బట్ లక్కీగా మాది దివాళీకి ఉండే అనమాట క్రాకర్స్. సో అమ్మమ్మ అలా అన్నీ దాచిపెడుతుంది, అప్పుడు మాకు అవి యూజ్ అయినాయి అన్నమాట. ఇంకా అక్కడ ఫైర్ వర్క్స్ పెట్టి కొంచెం లైక్ ఫ్లవర్ పాట్స్ అవి ఇవి పెట్టి చేసుకున్నాం. ఫైనల్గా ఇక్కడ అయితే మాకు వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది, లైక్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఇంకా వాడికి కొంచెం డ్రెస్ చేంజ్ చేసి వాడిని నీట్గా రెడీ చేసి పెట్టేసాం అనమాట. సో వాడు అట్లా ఆడితే వ్లాగ్ ఎండ్ అయిపోయింది. So please do like, share and don't forget to subscribe. And also click the bell icon. Thank you. Bye bye.